అరుణ్, RTI మీడియా. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పట్ల ఎంపీ అరవింద్ తన హోదా మర్చి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని నిరసిస్తూ గురువారం బోధన్ నిజామాబాద్ రహదారిపై ఎడపల్లి మండల కేంద్రంలో అరవింద్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ మాట్లాడుతూ తన తండ్రి వయస్సున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం తగదన్నారు. బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా పార్లమెంటు పరిధిలో ఉన్న విషయం గుర్తుంచుకోవాలని పులి శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు బాపునగర్ లింగం మాట్లాడుతూ తన పార్లమెంట్ పరిధిలో ఎంపీ అరవింద్ ఎక్కడ పర్యటించారో తెలపాలన్నారు. పార్లమెంటు సభ్యునిగా బోధన్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించారో తెలపాలన్నారు. కేవలం తన వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాడడం తగదన్నారు. ఎంపీ అరవింద్ ప్రవర్తన మార్చుకోకపోతే ఎక్కడ కూడా తిరగనీయమని లింగమన్నారు. ఎడపల్లి మాజీ సర్పంచ్ ఎల్లయ్య యాదవ్ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంను అభివృద్ధి చేస్తూ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం తగదని అన్నారు. మచ్చలేని నాయకునిగా జిల్లాలో రాష్ట్రంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పేరుందన్నారు. ఎంపీ అరవింద్ నీ తీరు మార్చుకోకపోతే బోధన్ నియోజకవర్గంలో నిన్ను అడ్డుకుంటామన్నారు. అనంతరం ఎంపీ రవీందర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. ఆందోళన కార్యక్రమంలో ఎడపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు బంజ కామప్ప, జైతపూర్ సింగిల్ విండో చైర్మన్ నారాయణ చౌదరి, నీరడి రవికుమార్, బొబ్బిలి శ్రీనివాస్, మనోజ్, కిషోర్, నవీన్, రాజ్ కుమార్, ప్రసాద్, సంజీవ్, ఎజాజ్, తాహిర్ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారి మీద నిన్నటి రోజు పార్లమెంట్ సభ్యుడు ధర్మపూర్ అరవింద్ మరి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ రోజు ఎడపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు పులిసిని గారి ఆధ్వర్యంలో ఈ రోజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి ఈ రోజు మేము ఆయనకు ఒక ముక్కుసూటిగా అడగదలుచుకున్నాం. మరి ఈ జిల్లాలో అనేక సంవత్సరాల నుంచి గత 25 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజ్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని మరి వాళ్ళ తండ్రి వయసున్నటువంటి పెద్దలని మరి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అరవింద్కు మేమందరం కూడా బుద్ధి చెప్తాము. కాంగ్రెస్ పార్టీ తరఫున బుద్ధి చెప్తాము. మరి అదేవిధంగా అరవింద్ ఏవైతే వ్యాఖ్యలు చేసిండో ఒక్కసారి గమనించాలా. ఈ జిల్లాకు గత 6 సంవత్సరాలుగా రెండో పర్యాయం ఎంపీగా గెలిచి ఏ రోజు కూడా ఒక గ్రామానికి రాకుండా, ఏ గ్రామంలో కూడా నిధులు పెట్టకుండా ఓటి సోషల్ మీడియా ద్వారా పిచ్చి మాటలు మాట్లాడుతూ వయసు సంబంధం లేకుండా మరి చిల్లర వేషాలు వేస్తూ మాట్లాడటము మరి ఆయనకే చెల్లింది. మరి ఈ సందర్భంగా మేము అంటున్నాము, ఆయన ఈ యొక్క నియోజకవర్గానికి ఇంతకుముందు కేంద్రీయ విద్యాలయమే కాకుండా జిల్లాకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే నవోదయ కూడా ఈ యొక్క మా యొక్క కాన్ఫరెన్స్ కి తీసుకురావడము తప్పులేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. మరి ఆయన కూడా చక్రాన్పల్లి మండలము ఒక మారుమూరు గ్రామంలో ఆ యొక్క నవోదయ పాఠశాలని పెట్టాలని అరవింద్ తన సొంత ప్రాంతంలో పెట్టాలని చూస్తుండు. మరి అది ఆయన స్వార్థం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి వయసు తేడా లేకుండా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని, మా ప్రియతమ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారి మీద ఎంపీ తన భాషలో మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు ఎంపీ అరవింద్ గారు, నువ్వు కూడా బోధనకు ఎంపీవే అని మర్చిపోయినావా? బోధన కూడా అభివృద్ధి చెందాలా. మరి నీ జగరాన్పల్లి ఒకటే కాదు, నువ్వు బోధనకి కూడా నువ్వు ఎంపీ గారివే. ఇక్కడ కూడా అభివృద్ధి చెందితే ఇక్కడ కూడా నీకు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు ఏమి ఉండరు, ఆయన పిల్లలు ఏం చదువుకోరు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా అన్ని గ్రామాల వల్ల వచ్చి చదువుకుంటారు. డిస్టిక్ వేజ్ కూడా బోధన దగ్గర ఉంటది, మెయిన్ రోడ్ ఉన్నది. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు కూడా అధికారులను సంప్రదించి ఎక్కడ పెడితే బాగుంటది అని సంప్రదించడంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పెట్టాలని లేదు. కలెక్టర్ గారి అర్థంలో ఈ భూ సర్వే జరుగుతున్నది కాబట్టి ఎక్కడ పెడితే బాగుంటుంది అనే విషయంలో ఉన్నాడు. పెద్దలు మీరు ఏదో మీరు అక్కడ ఇక్కడ అని కాదు, మీరు నోటుకొచ్చినట్లు మాట్లాడు. మీ తండ్రితోని సమానం సుదర్శన్ రెడ్డి గారు అంటే. మీరు మరి దాన్ని మర్చిపోయి మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెప్తారు ఇక్కడున్న బోధన్ నియోజకవర్గం నాయకులు. మరి ఎస్సీసీఎల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎస్సీల తరఫున కూడా నేను మిమ్మల్ని ఖండిస్తున్నాం. ఇది మిమ్మల్ని ఎక్కడ తిరగనీయం, బోధన్ కాన్స్టిట్యున్సీకి రానియం. ఒక బీయింగ్ ఏ పార్లమెంటేరియన్, నీ భాష, నీ సంస్కృతి, నీ మాట్లాడేటువంటి బూతులు, దీంతో నీకు మైలేజ్ వస్తుందని అనుకుంటున్నాం. కానీ అదంతా కళ్ళనేది గ్రహించాల్సిన విషయం. మొదటిసారిగా శాసనసభ్యుడు అయినప్పుడు, సుదర్శన్ రెడ్డి గారు శాసనసభ్యుడు అయినప్పుడు నీ ఏజెండా కనీసం నిక్కరు కూడా కట్టుకుని ఉండలేవు. అలాంటి పెద్ద మనిషిని, నీ తండ్రి గారి రాజకీయ సహచరుణ్ణి నువ్వు ఇష్టం వచ్చినగా మాట్లాడటం అనేది సంస్కారం కాదనేది తెలుసుకోవాలని మేము కోరుతా ఉన్నాం.